కాబట్టి బ్రహ్మాండంగా దాన్ని వాడుకొని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ ఏంటి వాటికి ఆధారాలు ఏంటి? ఇప్పుడు ఏదో ఉంది వాళ్ళిద్దరు ఒకటే అంటే అయిపోదు కదా. ఇప్పుడు ఎంఐఎం బీఆర్ఎస్ ఒకటే అంటే కొద్దిగా వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉన్నారు, ఓపెన్గానే మాట్లాడుకుంటారు కాబట్టి అది రైట్. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనడానికి మీ దగ్గర ఉన్న ఇవేంటి ఆధారాలు ఏంటి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, గతంలో నేను ఇందాక చెప్పాను కదా, మోడీ గారిని తీసుకొచ్చేసి ప్రారంభోత్సవం చేస్తే పైపుకు బొక్కబెట్టి ఇది స్టోరీ అని తెలిసినా కానీ ఆయన సపోర్ట్ చేయకపోయి షబ్బాష్ అని చెప్పేసి అని వెళ్ళిపోయినారు ఆ రోజున. తర్వాత వచ్చేసరికి ఎంతోమంది మంత్రులు బీజేపీ నాయకులు వచ్చేసి కూడా విందు అరగించి ఆ ప్రగతి భవన్ అనే దాంట్లో గతంలో ఉన్న ప్రగతి భవన్లో షబ్బాష్ కేసీఆర్ అసలు నీలాంటి వాడు దేశానికి ఉండాలని పోయినరు. తర్వాతకు వచ్చేసరికి అనేక సందర్భాల్లో కూడా అన్కండిషనల్గా ఇందాక నేను చెప్పాను కదా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి పణంగా పెట్టి ఆ రోజున మద్దతు ప్రకటించినటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా ఈ రోజున కవిత ఎక్సైజ్ కేసులో చూసినట్లయితే చూడండి, మనీష్ సిసోడియాన్ కానీ లేకుంటే అంటే ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా ఈ రోజున ఇంకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది చేసింది. మరి ఈ రోజున బెయిల్ రావటం లేదు. ఈ రోజున నేను అనేది ఏంటంటే, ఈ రోజున ఈమె మొబైల్ని పగలగొట్టింది అని చెప్పేసి క్లియర్ కట్గా తెలిసింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది, రిట్రీవ్డ్ డేటా ఉన్నది. ఉన్నప్పటికీ కూడా విజయ గర్భంతో పోయి ఇట్లా చేతులు ఊపుకుంటూ ఆడ జబ్బలు తరిచి వస్తుంటే కూడా వీళ్ళు చప్పుడిగా కూకున్నారంటే దాని అర్థమైంది. బీజేపీ మీద విమర్శ నేను చేయటం కాదు, వేరే రాజకీయ పక్షం చేయటం కాదు, సొంత పార్టీ నాయకులు కూడా ఆ రోజున చేసి మనము కవితని మీరు చేసినటువంటి పరిస్థితికి మన పరువు పోతుంది, మన పార్టీ పరువు పోతుంది అని చెప్పేసి చెప్పారు. అందులో ఒక ఆయన బండి సంజయ్ గారు కూడా ఉన్నాడు. తర్వాత బండి సంజయ్ గారు పక్కకి వెళ్ళిపోయాడు, ఏది బీజేపీ అధ్యక్షుడి నుంచే. ఇవన్నీ ఎందుకు వచ్చింది? బీజేపీ అధ్యక్షుడికి ఎందుకు చేసిండు? సరే, అంతో ఇంతో తెలుసో తెలియక బండి సంజయ్ దాంతో ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. నేను చెప్తున్నా ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు నేను పోయి మోడీ గారు నా చెవులు వచ్చి చెప్పలేదు, కేసీఆర్ గారు నా చెవులు వచ్చి చెప్పలేదు, మా నాయకుల చెవులు చెప్పలేదు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులని, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని రెండింటిని కూడా క్రోడీకరించినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఇది. దాన్ని తెలంగాణ యావత్ సమాజం కూడా నమ్మింది. దాంతో క్లియర్ కట్గా తెలిసిపోయింది కిషన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు, బండి సంజయ్ని కాదని చెప్పేసి లబ్ధి చేకూర్చడం కోసం. కేంద్రం నీది, రాష్ట్రం నాదని చెప్పేసి కేసీఆర్ గారు ఎప్పుడైతే నినాదం అందుకుండో ఆ నినాదం ఈ రోజు దాకా కూడా కంటిన్యూ అవుతుంది తప్పితే వేరేది కాదు. కానీ ఇక దీన్ని బట్టి మేము 100% కూడా వీళ్ళిద్దరి మధ్యన మంచి అవగాహన ఉన్నది. వీళ్ళిద్దరూ ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి అవిభక్త కవలలు అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నాం. ఇంకొక విషయం ఉంది, ఆదాని ఉన్నాడు, ఆదానితో మీరేంది పెట్టుబడులు పెట్టియటం ఉన్నాడు. ఆదానికి నాకేమైనా గట్టి పంచాయతీ ఉందా తెలంగాణ రాష్ట్రానికి? ఆ రోజున ఆదాని భారతదేశం యొక్క పరువు తీస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాడు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయండి ఈయన మీద అంటే మాకు హక్కు లేదని చెప్పేసి అన్నదోరు బీజేపీది ఒక ప్రైవేట్ వ్యవహారం అని. ఆ రోజున ఎస్బీఐ ఇన్సూరెన్స్ రెండు సంస్థల దగ్గర నుంచి భారీగా రుణం తీసుకున్నప్పటికీ కూడా ఆ రోజున